హరిశ్రీ గణపతే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మను పాటించే వారందరికీ నమస్కారం. నాకు విద్య నేర్పినటువంటి 5 బ్రాహ్మణోత్తములకు నమస్కారం. సప్తమాధిపతి అనమాట, అంటే వివాహానికి అతి ముఖ్యమైనటువంటిది అనమాట. ఇది సప్తం అనేటిది ఏంటి అంటే అది భార్య, 7 ప్రయాణాల స్థానం, దూర ప్రయాణాలు చేయాలన్నా 7 రహస్యాంగ స్థానం అనమాట. ఇది లగ్నం నుంచి 7వ స్థానం. అది అందువల్ల ఆ 7 సంబంధించినటువంటి విషయాలు వివాహానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్ అనమాట. సప్తమాధిపతి లగ్నం ఉందన్న భార్యను ప్రేమించును. లగ్నం అంటే తను, శరీరం అనమాట. కొద్దిగా అప్పుడప్పుడు సారఫుల్నెస్ అనేటువంటి ఉంటుంది లగ్నాన్ని బట్టి. భార్య యందు సంభోగ సుఖాన్ని పూర్తిగా అనుభవించును. కన్యా లగ్నం, సప్తమాధిపతి అయిన గురువు లగ్నంలో ఉన్నాడు. అంత పెద్ద గొప్పగా ఉండదు. కేంద్రాధిపతి దోషి అక్కడ లగ్నంలో ఉన్నాడు. మంచి చదువుకున్నటువంటి ఆమె, పండితురాలు, తెలియగల ఆమె, గొప్పగా కనపడదు. గొప్పతనం తక్కువ ఉన్నటువంటి భార్య రావచ్చు. అది అట్లాగే తులా లగ్నం, షష్టాధిపతి సప్తంలో ఉన్నారు. అది శుక్రుడిల్లు. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి మనం చెప్పాలి. వృశ్చిక లగ్నం, సప్తమాధిపతి లగ్నంలో ఉన్నాడు. అది శుక్రుడిలో కుజక్షేత్రం కనుక వివాహకారకుడు ప్లస్ ఈ సప్తమాధిపతి కూడా ఈ వృశ్చిక లగ్నానికి. అదే మేష లగ్నం, ఆ సప్తమాధిపతి లగ్నంలో ఉన్నాడు. అక్కడ కొద్దిగా ఎక్కువ మంచి చెప్పారు ఈ రెండింటి కూడా అనమాట. అందువల్ల అదే ధనుర్ లగ్నం, బుధుడు సప్తమాధిపతి లగ్నంలో ఉన్నాడు. కొద్దిగా మంచి ఎక్కువ చెప్పాలన్నమాట. అదే మీన లగ్నం, అక్కడ నీచిపడతాడు అనమాట. ఏది సప్తమాధిపతి లగ్నంలో. అది నీచిపడతా ఉన్నందువల్ల కేంద్రాధిపతి దోషం తగ్గుద్ది, కొంతమేర తగ్గుద్ది. కొద్దిగా తెలివితేటలు, వాతావరణ అభివృద్ధి ఉంటుంది. బుధుడు నీచిపడ్డ వాళ్ళందరూ అసలు కోటీశ్వర్లే అనమాట. అదే మకర లగ్నం, అది సప్తమాధిపతి చంద్రుడు లగ్నంలో ఉన్నాడు. అక్కడ కొద్దిగా పీడన అనేటటువంటిది, మానసిక పీడన, భార్య వలన అట్లా ఉంటుంది అనమాట. అదే కుంభలగ్నం, సప్తమాధిపతి లగ్నంలో ఉంటే ఆ వంశమునందల, ఆ కుటుంబమునందల ఇతర స్త్రీలతో సంబంధం పడడానికి అవకాశం ఉందని ఉంది. కొన్ని నేను చూసా ప్రాక్టికల్గా. ఎక్కువగా చూసింది సింహలగ్నానికి సప్తమాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు మనకి అక్కడ ఎక్కువగా కనపడ్డాను. కనుక సప్తమాధిపతి లగ్నంలో ఉంటే భార్యని ప్రేమిస్తాడు. కొంచెం సారోనెస్ అనేది కూడా కొద్దిగా ఉంటుంది. భార్య యందు సంభోగ సుఖాన్ని పూర్తిగా అనుభవిస్తాడు. సప్తమాధిపతి 2వ ఇంట్లో ఉండేటైతే దుష్టత కలిగిన భార్య, ఎల్లప్పుడూ సంతాన ఆశ్రయించు భార్య, స్త్రీధనం లభించును, సంభోగమందు ఎక్కువ సుఖము కలగదు భార్యకి. ఈయన కూడా హ్యాపీగానే ఉంటాడు. ఆ సప్తమాధిపతి 2వ ఇంట్లో ఉంటే అది ఒక్కోసారి దుస్వభావ రాశులు అయ్యేటట్టయితే, రాశి నవాంశలో దుస్వభావ రాశులు అయితే 2 పేర్లు అవడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. అది కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలన్నమాట. సప్తమాధిపతి 3వ ఇంట్లో ఉండేటైతే బంధుజన ద్వేషి, దుఃఖం కలవాడు, భార్య సౌందర్యవతి, పాపగ్రహమైన సహోదరుల మీద కొద్దిగా ప్రేమ చూపించడానికి అవకాశం ఉంది. కలియుగం కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మనకి ఆ నిర్ణయాలు అనేది చెప్పాలన్నమాట. వివాహకారకుడు, ఇంకా అక్కడ ఆ యొక్క 3వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలు ఏంటి, అది శుభగ్రహాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసి జాగ్రత్తగా చెప్పాలన్నమాట. సప్తమాధిపతి 4వ ఇంట్లో ఉండేటైతే చపలత్వం ఉంటుంది, తండ్రితో ద్వేషం ఉంటుంది. అయినా కూడా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఫ్రెండ్లీగా ఉంటూ తండ్రిని వ్యతిరేకిస్తుంటాడు. తండ్రితో ఎల్లప్పుడూ చెడ్డ మాటలు పలుకువాడు, భార్యతో చాలా స్నేహం గలవాడు. కనుక సప్తమాధిపతి లగ్నం ఇందాక చెప్పాను, 4, 7 అధిపతులు కలిసినా ఒకళ్ళింట్లో ఒకళ్ళున్నా ప్రేమలు ఉంటుంటే బయట కూడా, ఇక్కడ భార్యను కూడా బాగా ప్రేమగా చూసుకుని చెప్పారు. బట్ సర్వసాధారణం ప్రేమలు అనేది ఏది ఇతరులతో కూడా జాగ్రత్తగా ఉండి పెంపక విధానం బాగుండేటైతే ఆ బ్రాహ్మిన్స్, వైశ్యాసు కొద్దిగా పద్ధతైన జీవన విధానం, దైవభక్తి ఉంటే అది ఆటోమేటిక్గా భార్య మీద ఆ ప్రేమ ఉంటుంది అనమాట. సప్తమాధిపతి 5వ ఇంట్లో ఉండితే చాలా ఉత్తమమైనటువంటి తత్వం ఉంటుంది. సౌభాగ్యవంతులైనటువంటి పుత్రులు కలుగుతారు. వారి పుత్రుల మటుకు కొంచెం ఆలోచన విధానాల్లో కొద్దిగా తేడా ఉంటుంటుంది అనమాట. సప్తమాధిపతి 5 అంటే మీకు వృషభ లగ్నం, ఆ సప్తమాధిపతి 5 ఉంటుంటే అది భర్త గురించి, పిల్లల గురించి ఆలోచించినటువంటి వాళ్ళని మనం చూసాం. అది మేషలగ్నం, సప్తమాధిపతి 5 ఉంటుంటే వివాహం ఆలస్యం, అక్కడ సంతాన సంబంధంగా కూడా కొద్దిగా స్త్రీ సంతానాలు కలగటానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. అది శత్రుక్షేత్రం అనమాట. అక్కడ అది భార్య కారకుడు, వివాహ కారకుడు, భార్య ఇంటూ ఓనరు. అందువల్ల ఏదైనా ఆ పంచమంలో ఉండేటప్పుడు మంచిగా చెప్పారు. ఉత్తములు, సౌభాగ్యవంతులైన పుత్రులు కలుగును,
పుత్రుడు కొద్దిగా దుష్టబుద్ధి ఉంటుందని అన్నారు. భార్యాపుత్రుల సంరక్షణలో జీవిస్తారని చెప్పారు. సప్తమాధిపతి 6వ ఇంట ఉండేటితే భార్యకి కష్ట నష్టాలు చెప్పారు. ఎందుకంటే 6, 7 పిల్లలు కలగకూడదని చెప్పాం. మనకి 7, 6లో ఉండేటట్టయితే కొద్దిగా ఎక్కువగా పరిశీలన చేసుకొని వివాహం చేసుకోవాలన్నమాట. లేదా భార్యతో విరోధం కలుగుద్ది, కోర్టు కేసులు కూడా రావచ్చు. భార్య ఆరోగ్యం దెబ్బతింటుంది, డాక్టర్లు ఏడితే ఏ దోషం ఉండదు. కొద్దిగా ఆరోగ్య విషయాల్లో లోటుపాట్లు అనేది చూసుకోవాలి. పాపగ్రహం ఏటైతే అది స్త్రీ మూలకంగా కొద్దిగా కాంప్లికేషన్స్, కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటటువంటిది కొద్దిగా ఆ రోజుల్లో టీబీ పెద్ద రోగాలు అవి ఋషీశ్వరులు చెప్పారు. ఏదైనా ఆ సప్తమాధిపతి షష్టములో ఉండేటైతే కొద్దిగా ఆ గుణగణాలు వాతావరణాల విషయాల్లో కొద్దిగా లోటుపాట్లు అని చెప్పారు. అదే షష్ఠ సప్తమాధిపతి కలిస్తే కొద్దిగా ఎక్కువ బేడ చెప్పారు. జనరల్గా ఏంటంటే మకర లగ్నానికి ఆ చంద్రుడు ఆ సప్తమాధిపతి 6లో ఉంటే వివాహ విషయాల్లో 20 to 30% కాంప్లికేషన్స్ అనేటువంటిది ఇస్తున్నాడు. అది మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రంలో వాళ్ళకి ఆ వివాహం ఆలస్యం, ఆ భార్య కలహాలు చెప్పారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఎక్కువ జరుగుతున్నాయి అన్నమాట. సప్తమాధిపతి సప్తంలో ఉండేడితే దీర్ఘాయుష్, సంతోషము, స్నేహము, నిష్కలంకమైన స్వభావం గల తేజస్వాన్ని భార్య జరుగును. ఒక డిస్కషన్ అన్నమాట. తులా లగ్నానికి 7వ కుజుడున్నాడు, అది రుచిక యోగం. ఆ తర్వాత శని 6లో ఉన్నాడు, రాహు 8లో ఉన్నాడు మాంగళ్య స్థానంలో. ఇది స్త్రీ జాతక చక్రం. బ్రహ్మాండంగా ఉంది, దానికి ఏం కాల. భార్య చివరిలో ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఇది ఋషీశ్వరులు ఏం చెప్పారు, 7వ ఇంట్లో భార్యాస్థానంలో కుజుడున్నారు, మాంగళ్య స్థానంలో రాహు ఉన్నాడు, ఇక్కడ ఆయుష్కారకుని శని చూస్తున్నాడు, బ్యాడ్ అని చెప్పారు. ఇక్కడ ఏమిటి జరిగింది, కుజుడు ఓన్ హౌస్లో ఉండి కొద్దిగా ఆ అందమైన భార్య కాకుండా చాలా గుణవంతురాలు, బుద్ధిమంతురాలు, యోగకారకుడైనటువంటి శని, ఏకైక రాజయోగకారకుడు శని మాంగళ్య స్థానం చూస్తూ ఆ భావాన్ని పెంపొందిస్తాడు. గుర్తుపెట్టుకోండి, పంచమ భాగ్యాధిపతులు, చతుర్థ దశమాధిపతులు వీళ్ళు ఎక్కడంటే ఆ భావాన్ని ఎవరిని చూస్తే ఆ భావాన్ని పెంపొందిస్తారు. చాలామంది గుడి కట్టించు, నవగ్రహాలు గుడి కట్టించు, దానం చేయటం చెప్పారు అనమాట. అంత బ్రహ్మాండంగా ఉంది. కనుక చూస్తున్నవాడు శని ఉన్నది అష్టమం మాంగళ్య స్థానంలోనే, కానీ అక్కడ చాలా మంచి లక్షణాలే ఉన్నాయన్నమాట. ఇది మర్చిపోవద్దు. అందువల్ల సప్తమాధిపతి 7వ ఇంట్లో ఉండేటితే మనం మంచి చెప్పొచ్చు. దీర్ఘాయుష్, సంతోషం, స్నేహము, నిష్కలంకమైనటువంటి స్వభావం కలిగినటువంటి భార్య, తేజస్వి అవును. సప్తమాధిపతి 8వ ఇంట్లో ఉండేటితే వివాహ యోగం, కొద్దిగా ఆలస్యం, కొద్దిగా ఇతర స్త్రీలతో కొద్దిగా సంబంధ బాంధవాలు ఉంటాయి. కొద్దిగా డబ్బులున్నా కూడా విచారం అనేది కొద్దిగా పొందుతుంటాడు. కొద్దిగా దుఃఖంగా ఉండడానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయి. సప్తమాధిపతి 8 ఈ సప్తం అనేటువంటి కొద్దిగా రహస్యాంగ స్థానం, భార్యాస్థానం, దూర ప్రయాణ స్థానం కాబట్టి వాటికి కొన్ని ఆటంకాలు అనేటువంటిది మనం చెప్పాలన్నమాట. కనుక సప్తమాధిపతి 9వ ఇంట్లో ఉండేటితే ఆ జాతకున్న భార్యకు తేజస్సు, స్వభావ సిద్ధి, పాపగ్రహం అయ్యేటట్టయితే కొద్దిగా పిల్లలు పుట్టడం అనేది కొద్దిగా ఆలస్యం, కొద్దిగా టెక్నాలజీ ప్రకారంగా కొద్దిగా తొందరగా పిల్లలు పుడతానికి ప్రయత్నం చేసుకోవాలన్నమాట, లేటెస్ట్ టెక్నాలజీ వల్ల. సప్తమాధిపతి 10వ ఇంట్లో ఉండేటితే గవర్నమెంట్ కొద్దిగా వ్యతిరేకించడానికి అవకాశం ఉన్నాయి. రాంగ్ రూల్ చేసుకొని కొద్దిగా అరెస్ట్ చేయడానికి, కోర్టు కేసులకి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా స్త్రీలపై వ్యామోహం, అంటే ఋషిష్యుడు వాడినవాడు స్త్రీలందు లుబ్ధుడు, అంటే స్త్రీలపై వ్యామోహం, ప్రేమ అనేవి ఉంటాయి. కొద్దిగా కపటత్వం అనేది ఉంటుంది, మనసులో ఒకటి బయట ఒకటి ఉంటుంది. పాపగ్రహం అయితే మటుకు కొద్దిగా ఎక్కువగా ఆ దుఃఖం పొందడానికి, బాధిస్తానికి అవకాశం ఉంటుంది. అత్తగారికి ఈ వశమై ఉంటాడంట భార్య తల్లికి. ఏంటిది, సప్తమాధిపతి 10వ ఇంట్లో ఉండేటితే. సప్తమాధిపతి 11వ ఉండేటితే వారి భార్య భర్త యందు చాలా భక్తి ఉంటుంది, సౌందర్యము, సౌశల్యం ఉంటుంది. అంటే భర్తని ప్రేమిస్తానికి, సంరక్షణ చేయడానికి చాలా ఎక్కువ శ్రద్ధ ఉంటుంది అనమాట. సప్తమాధిపతి 12వ ఇంట్లో ఉండేటితే బంధువులు భార్యకి దూరంగా ఉంటుంటాడు. భార్య ఉన్నా కూడా ఆ భార్యకి కొద్దిగా ఆలోచన విధానాల్లో కొద్దిగా తేడాలు ఉంటుంటాయి కదా. ఎవరితో కొద్దిగా బ్యాడ్ ఎక్కువ చెప్పాడు. సప్తమ భావం వ్యయం అంటే కొద్దిగా బ్యాడ్ ప్లేస్ కాబట్టి అక్కడ సప్తమాధిపతి 12వ ఇంట్లో ఉండేటితే కొంచెం జాగ్రత్తగా చూసి చెప్పాలి. సింహలగ్నం సప్తమాధిపతి 12 అది కర్కాటక క్షేత్రం అన్నమాట. అట్లాగే మనకి కన్యా లగ్నం సప్తమాధిపతి 12 అక్కడ కూడా కాంప్లికేషన్స్ అనేటటువంటి, సప్తమాధిపతి గురువు 12 వివాహ జీవితంలో కాంప్లికేషన్స్ మనం చూసాం. కనుక ఇది అంత మంచిగా చెప్పాల. 12వ భావంలో సప్తమాధిపతి ఉండటం కరెక్ట్ కాదు. ఏదైనా శుభగ్రహ దృహ్యోదాల నుండి శుభగ్రహంతో కలిస్తే కొద్దిగా మంచి మార్పులు రావడానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయి.
కనుక ఈ సప్తం అనేటటువంటిది వివాహానికి చాలా ముఖ్యం కాబట్టి ఈ చాప్టర్ ఆ జ్యోతిషానికి ఇది కూడా కొద్దిగా మనకి బలం కలగజేసుకోవడానికి ఆ బ్రెయిన్లో బాగా థింక్ చేసేటట్టయితే ఆ సప్తం భావం అనేది బాగా అర్థం అవుద్ది అనమాట. ఇంకా చాలా విషయాలు చెప్పారు. ఆ సప్తమ స్థానంలో రాహు ఉండేటట్టయితే ఏమిటి అనేది దానిలో రాహు ఉండేటట్టయితే అక్కడ అక్కడ చెప్పినటువంటి వరుడు భర్త లేనటువంటి స్త్రీతో సంగమం అని చెప్పారన్నమాట. ఆ సప్తమంలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి ఆ కాంబినేషన్స్ వాతావరణాలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల అదేంటంటే జాతక చక్రం బాగా పరిశీలించి ఆ బుద్ధి జ్ఞాపక శక్తి, బుద్ధిశక్తి, గణిత సామర్థ్యం జోషి కావాల్సింది. అది కొద్దిగా శాస్త్రోక్తంగా ఆలోచించి ఋషీశ్వరులు ఏం చెప్పారని చూసుకొని వాళ్ళ మనస్సు ద్వారా మనం దాన్ని పరిశీలన చేస్తే మనకు రహస్యాలు అనేది అర్థమవుతాయి అనమాట. మంగళం మహత్ శుభం భూయాత్.